జానుకి జై నిజ స్వరూపం తెలియజేయడం కోసం అని చెప్పి విశ్వ అక్కడ ఒక స్కిట్ని ప్లాన్ చేస్తాడు. ఇక అప్పుడు స్కిట్లో ఉన్న క్యారెక్టర్ ఆధారంగా జాను తాలిబొట్టుని తీసేసి జై మొహాన విసిరి కొట్టినట్టు జై ఊహించుకొని ఒక్కసారిగా లేచి నిలబడి నో అని గట్టిగా అరుస్తాడు. ఏమైంది సార్ అని చెప్పి జాను అంటూ ఉంటుంది. ఇక దాంతో జై ఇప్పటి వరకు విశ్వ ఒక స్టోరీని చూపించాడు కదా, దీనికి పార్ట్ 2 ఇప్పుడు నేను చూపిస్తాను అని చెప్పి జై అంటూ ఉంటాడు. వీడు మళ్ళీ ఏదో ప్లాన్ చేయబోతున్నాడు అని చెప్పి విశ్వ మనసులో అనుకుంటాడు. ఇక ఆ తర్వాత జై అక్కడున్న క్యారెక్టర్స్కి ఎటువంటి యాక్టింగ్ చేయాలో, డైలాగ్స్ ఏం చెప్పాలో అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. వీడు ఏం చేయబోతున్నాడు అని చెప్పి విశ్వ అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక అప్పుడు జై చెప్పినట్టుగానే జశ్వ పెళ్ళైనప్పటికీ భాను మీద ప్రేమను చంపుకోకుండా తనని ప్రతిరోజు కూడా ఇబ్బంది పెట్టడం, తన భర్త విజయ్కి తెలియకుండా ప్రతిసారి తన ఇంటికి వచ్చి తనని ఇబ్బంది పెడుతున్నట్టుగా జశ్వ క్యారెక్టర్ని బ్యాడ్ చేస్తూ జై స్టోరీని చూపిస్తూ ఉంటాడు. ఇక దాంతో విశ్వ వీడు కావాలని నన్ను బ్యాడ్ చేయడానికి, జానుకి డౌట్ రాకుండా ఉండడం కోసమే ఇదంతా చేస్తున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. మరోవైపు బస్వరాజు కుటుంబంలో అందరూ కూడా దీపావళి ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. తులసి, ఖుషి వీళ్ళంతా కూడా సంతోషంగా క్రాకర్స్ కాలుస్తూ ఉంటారు. ఇక అప్పుడు సిద్ధు, ఖుషి నేను నీ చేత క్రాకర్స్ కాల్పిస్తాను రా అని చెప్పి ఖుషి చేత క్రాకర్స్ కాల్పిస్తూ ఉంటే అప్పుడు కనిష్క ఇదే కరెక్ట్ టైం, సిద్ధుకి ఎలాగైనా సరే దగ్గర అవ్వాలనుకొని సిద్ధు మనమిద్దరం కూడా క్రాకర్స్ కాలుద్దాం పద అని చెప్పి అంటూ ఉంటుంది. లేదు కనిష్క, నేను ఖుషితో క్రాకర్స్ కాలుస్తున్నాను కదా, నువ్వు వదిన వాళ్ళతో కాల్చు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. కనీసం ఒక ఫోటో అయినా దిగుదాం రా సిద్ధు అని చెప్పి కనిష్క పిలుస్తూ ఉంటుంది. ఇక దాంతో సిద్ధు సరే గ్రూప్ ఫోటో దిగుదామని చెప్పి కనిష్కతో పాటు ఇంట్లో వాళ్ళ అందరితో గ్రూప్ ఫొటోస్ దిగుతూ ఉంటాడు. ఇక దాంతో కనిష్క సిద్ధు మనమిద్దరం ఒక ఫోటో దిగుదాం అని అంటూ ఉంటే కనిష్క మనమిద్దరం ఎలా దిగుతామో ఫ్యామిలీతో దిగాం కదా చాలే అని చెప్పి వదిన నన్ను, తులసిని, ఖుషిని కూడా ఫోటో తీవా అని చెప్పి నీలిమకు ఫోన్ ఇస్తాడు. ఇక దాంతో నీలిమ ఇలా రండి సిద్ధు అంటూ వాళ్ళందరినీ కూడా కలిపి ఫోటోలు తీస్తూ ఉంటుంది. నిన్ను నాతో ఫోటో దిగమంటే ఆ తులసితో ఫోటో దిగుతావు కదా సిద్ధు, ఆ తులసిని ఎందుకు నువ్వు అంతలా ప్రేమిస్తున్నావు, అది కనీసం నిన్ను పట్టించుకోవడం లేదు కదా, నేను చూడు నీ ప్రేమ కోసం ఎంతలా తప్పిస్తున్నానో, ఎందుకు నా ప్రేమను నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావని చెప్పి కనిష్క అనుకుంటూ ఉంటుంది. ఇక బసవరాజుతో చూసారా మామయ్య, ఆ తులసి సిద్ధుకి దగ్గర అవ్వాలని ఎలా ప్రయత్నిస్తుందో అని చెప్పి అంటూ ఉంటే చూస్తున్నానమ్మా, సిద్ధు ఉన్నాడు కాబట్టి దాన్ని ఏమీ అనలేకపోతున్నాము, లేకపోతే ఆ తులసి అంతు చూసేవాళ్ళం అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. ఇక ఇంతలో కొంతమంది ఆడవాళ్ళు బసవరాజు కుటుంబాన్ని పేరంటానికి పిలవడం కోసం అని చెప్పి ఇంటికి వస్తారు. ఇక వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత బసవరాజు గారు ఈ అమ్మాయి మీ చిన్న కోడలే కదా, చాలా లక్షణంగా ఉంది అని చెప్పి పొగుడుతూ ఉంటారు. ఇక దాంతో కనిష్కకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఇక వచ్చిన వాళ్ళు అందరికీ కూడా బొట్టు పెడుతూ ఈరోజు మా ఇంట్లో వ్రతం చేసుకున్నాము, అందరూ కూడా తప్పకుండా భోజనానికి రావాలి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. తప్పకుండా వస్తామని చెప్పి కనిష్క అంటూ ఉంటే ఈ అమ్మాయి ఎవరు బసవరాజు గారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మా ఇంటికి వచ్చిన గెస్ట్ అని చెప్పి బసవరాజు చెబుతూ ఉంటాడు. కోడళ్ళని చెప్పాల్సిన నోటితో గెస్ట్ అని చెప్తున్నారు, ఛ ఇదంతా కూడా ఆ తులసి వల్లే అని చెప్పి కనిష్క అనుకుంటూ ఉంటుంది. ఇప్పటి వరకు మీ పెద్ద కోడలికి పిల్లలు లేరు కదా అని చెప్పి అక్కడికి వచ్చిన వాళ్ళు అంటూ ఉంటారు. ఇక దాంతో నీలిమ బాధపడుతూ ఉంటుంది. అమ్మ చిన్న కోడల, నువ్వైనా త్వరగా సంతానాన్ని ఇవ్వు, బసవరాజు గారికి కాస్త కాలక్షేపం అవుతుంది అని చెప్పి వచ్చిన ఆడవాళ్ళు అంటూ ఉంటారు. ఇక వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత కనిష్క అంకుల్ వాళ్ళు అంతలా పిలిచారు కదా, మనం
భోజనానికి వెళ్ళకపోతే ఏం బాగుంటుంది, వెళ్దామా అని చెప్పి అంటూ ఉంటే, తప్పకుండా వెళ్దామమ్మా, మన ఫ్యామిలీ అంతా కూడా వెళ్దాము, ఒక ఈ దరిద్రం తప్ప అని చెప్పి తులసి గురించి అంటూ ఉంటాడు. ఇక అలా అందరం కలిసి భోజనానికి వెళ్దామని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు నీలిమ నేను రాలేను మామయ్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది. సరే నీ ఇష్టం, రెస్ట్ తీసుకోమని చెప్పి అందరూ కూడా అంటూ ఉంటారు. తర్వాత తులసిని రావద్దని మామయ్య గారు చెప్పారు కాబట్టి సిద్ధుతో నేను కాస్త టైం స్పెండ్ చేయడానికి అవకాశం దొరుకుతుంది, ఈ రోజంతా కూడా నేను సిద్ధుతోనే ఉంటాను అని కనిష్క అనుకొని, సిద్ధు వెళ్దాం పదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో సిద్ధు ఎక్కడికి కనిష్క, నేను రావడం కుదరదు, తులసి రానప్పుడు నేను అక్కడికి ఎలా వస్తాను, నా భార్యకు తోడుగా నేను కూడా ఇంట్లోనే ఉంటాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఇక దాంతో కనిష్క అది కాదు సిద్ధు అని అంటూ ఉంటే, ప్లీజ్ కనిష్క నన్ను ఇబ్బంది పెట్టకు, వెళ్ళు అని చెప్పి సిద్ధు అనడంతో ఇక అప్పుడు బసవరాజు కనిష్కతో, వాడు రాకపోతే ఏంటమ్మా, నువ్వు మాతో పాటు రా అని చెప్పి మా ఇంటి కోడలువని నిన్ను అందరికీ పరిచయం చేస్తానని బసవరాజు అనడంతో కనిష్క కూడా వాళ్ళతో పాటు ఫంక్షన్కి వెళ్తూ ఉంటుంది. ఇక అందరూ వెళ్ళిపోయిన తర్వాత సిద్ధు, ఖుషి, నీలిమ, తులసి మాత్రమే ఇంట్లో ఉంటారు. ఇక అప్పుడు నీలిమ ఈ కనిష్క రోజు రోజుకి తులసిని ఇంటి నుండి వెళ్ళగొట్టాలని, సిద్ధుకి దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కనిష్క ఈ ఇంటి కోడలు కాకూడదు, అలా కాకుండా ఉండాలంటే సిద్ధు తులసి ఇద్దరు కూడా ఒకటవ్వాలి. ఎలాగో మామయ్య వాళ్ళు ఇంట్లో లేరు, వాళ్ళు వచ్చేసరికి ఏ అర్ధరాత్రి అవుతుంది, ఈలోగా సిద్ధుకి తులసికి మొదటి రాత్రి ఏర్పాటు చేయాలని చెప్పి నీలిమ అనుకుంటుంది. ఇక అలా అనుకున్న తర్వాత రూమ్ అంతా కూడా డెకరేట్ చేసి సిద్ధుతో, సిద్ధు ఈరోజు తులసికి నీకు తొలి రాత్రి ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను, గదంతా కూడా అలంకరించాను అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు సిద్ధు షాక్ అవుతూ, కానీ తులసి అందుకు ఒప్పుకుంటుందా వదినా అని చెప్పి అంటూ ఉంటాడు. ఒప్పించే బాధ్యత నాది, ఖచ్చితంగా ఒప్పుకుంటుంది, తులసికి మనసులో నీ మీద చాలా ప్రేమ ఉంది కానీ బయటపడడం లేదు అంతే అని చెప్పి నీలిమ సిద్ధుని ఒప్పిస్తుంది. సరే అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఇక అప్పుడు నీలిమ తులసితో, తులసి ఈ చీర కట్టుకొని రా అని చెప్పి అంటూ ఉంటే, ఎందుకక్క అని తులసి అంటూ ఉంటుంది. కట్టుకొని వచ్చిన తర్వాత చెప్తానని నీలిమ అనడంతో తులసి వైట్ శారీ కట్టుకొని ఎంత అందంగా రెడీ అయి వస్తుంది. ఈ శారీ నీకు చాలా బాగుంది తులసి అని చెప్పి నీలిమ అంటూ ఈ పాలు తాగంటూ మత్తు మందు కలిపిన పాలను తులసి చేత తాగిస్తుంది. ఇక అలా పాలు తాగిన కొద్దిసేపటికే తులసికి బాగా మత్తుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ పాల గ్లాస్ని సిద్ధుకి తీసుకువెళ్ళి ఇవ్వు, సిద్ధు భోజనం సరిగ్గా చేయలేదు అని చెప్పి నీలిమ తులసికి నచ్చ చెప్పడంతో అలాగే అక్క అంటూ ఆ పాల గ్లాస్ తీసుకొని గదిలోకి వస్తూ ఉంటుంది. ఇక ఖుషి కూడా ఆ గదిలోకి వెళ్తూ ఉంటే, అమ్మ ఖుషి ఈరోజు మనమిద్దరం ఒక గదిలో పడుకుందాం పదమ్మా అని చెప్పి అంటూ ఉంటే, నేను మా అమ్మ దగ్గరే పడుకుంటాను అని చెప్పి ఖుషి గొడవ చేస్తూ ఉంటే, నీకు ఈరోజు నేను బోలెడని స్టోరీస్ చెప్తాను, మా బుజ్జి కదా పదమ్మా అంటూ ఖుషికి నచ్చ చెప్పి నీలిమ తనని తనతో పాటు తీసుకెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత తులసి సిద్ధు మీద ప్రేమతో పాల గ్లాస్ తీసుకువెళ్ళి సిద్ధుకి ఇస్తూ ఉంటుంది. అప్పటికి తులసికి బాగా మత్తెక్కడంతో, ఏవండి మీకోసం ప్రేమగా పాలు తీసుకొచ్చాను తాగండి అని చెప్పి తులసి సిద్ధు భుజం మీద చేయి వేసి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో సిద్ధు ఆ పాలన్నీ కూడా తాగేస్తూ ఉంటాడు. తులసి నేను చూస్తుంది నిన్నేనా, ప్రతిరోజు నన్ను అసహించుకునే నువ్వు ఈరోజు ఇంత ప్రేమగా మాట్లాడుతున్నావని అంటూ ఉంటే, అప్పుడు తులసి అదంతా కూడా నటనండి, నిజానికి మీరంటే నాకు ఎంతో ప్రేమ, ఐ లవ్ యూ, మీలాంటి మంచి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం అని చెప్పి తులసి అంటూ ఉంటే, ఈ రోజు కోసం నేను ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నానో తెలుసా అని చెప్పి సిద్ధు తులసిని హగ్ చేసుకుంటాడు. ఇక ఆ తర్వాత తులసి నుదుటన ముద్దు కూడా పెడుతూ ఉంటాడు. ఈరోజు మనం ఒకటవుదామని చెప్పి సిద్ధు అనడంతో, ఆల్రెడీ మనం ఒకటే కదండి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఇక అలా సిద్ధు తులసికి ముద్దు పెడుతూ ఉంటే తులసి కూడా సిద్ధుని హక్ చేసుకుంటుంది.
ఇక అలా మత్తు మందు కలిపిన పాలు తాగడం వల్ల సిద్ధు తులసి ఇద్దరు కూడా ఒకటవుతారు. కనిష్క, బసవరాజు వీళ్ళంతా కూడా అర్ధరాత్రికి ఇంటికి తిరిగి వచ్చేస్తారు. తర్వాత రోజు ఉదయాన్నే తులసి ఇంకా కిందికి రాకపోవడంతో సిద్ధు కూడా ఉదయాన్నే లేచి కిందికి రాకపోవడంతో కనిష్క వచ్చి డోర్ కొడుతూ ఉంటుంది. ఇక దాంతో తులసి నలిగిపోయిన పువ్వులతో చెరిగిపోయిన జుట్టుతో బయటకు రావడం చూసి కనిష్క ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.